తెలంగాణలో కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 6 కొత్త కేసులు వెలుగు చూశాయి. కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ను ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరింది. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనా బులెటిన్లో ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 కేసులు దేశంలో నమోదవుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అప్రమత్తం చేసింది. సాధ్యమైతే బయటకు వచ్చినప్పుడు ముఖానికి మాస్కులు ధరించాలని చెబుతున్నారు. గతంలో తరహాలోనే భౌతిక దూరం పాటించడం, గుంపుల్లోకి వెళ్ళకపోవడమే ఆరోగ్యానికి మంచిదని ప్రజలను వైద్య శాఖ మంత్రి, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కొత్త వేరియంట్ JN1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. అంతకుముందు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. దేశంలో వేగంగా విస్తరించిన కరోనా కొత్త వేరియంట్ JN1 మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర సచివాలయం నుండి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ JN1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న ముందస్తు చర్యలను మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.